అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగోవాలి. బంగారు గుడ్డు పెట్టే బాతుని రైతు కట్ చేసేసుకున్నాడని నీతి కథ మనం విన్నాం. అలాగే మన జీవితంలో మనకి ముందు ఉండి మన జీవితానికి ఒక మంచి ప్రేరణిచ్చే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్స్ అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు. కానీ ఆ బంగారు బాతుగుడ్డు కథలోకి వెళ్తే బాతులు మేపుకునే వ్యక్తి డక్ కీపర్ అన్ని ఎగ్స్ పెడతా ఉంటే ఒక బాతు మాత్రం బంగారపు గుడ్డు పెడతా ఉండేదని విన్నాం. అయితే తను ఒక రోజు గుడ్డు తీసుకోవడం అమ్ముకోవడం తీసుకోవడం అమ్ముకోవడం తనకి ఒక రోజు అత్యాసకు వచ్చేసి అన్నాడు, ఇంత రోజుకో గుడ్డు తీసుకుని అమ్ముకుంటాం లేట్ అయిపోతుంది కదా, ఒకవేళ బాతులే కోసేస్తే ఆ గుడ్లన్నీ ఒక్కసారి ధర్మంతుడు అయిపోవచ్చు కదా అనుకున్నాడు. కానీ తనకు తెలియదు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుందని. అలా అయిపోయింది. అలాగే మన జీవితంలో కూడా మన రిలేషన్షిప్స్ లో కానీ, ఫ్రెండ్షిప్ లో కానీ, మన ఫ్యామిలీలో కానీ మన జీవితానికి చక్కగా మన ముందుండి మనకి అడ్వైజులు ఇచ్చి మనల్ని ప్రేమించి చక్కగా మనల్ని ఎంతో ఆతృతగా హత్తుకునే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ నెగిటివ్ థాట్స్ వల్ల కానీ, లేకపోతే మనం ఏదైనా ఒక అపార్థాలు చేసుకున్న వ్యక్తులు మనం దూరం చేసుకుంటే మళ్ళీ మన జీవితంలో తిరిగి రారు. సో మనం ఆ కథ ఎందుకు అంటే మన జీవితంలో అలాగే బంగారు భవిష్యత్తుని మనకి ఇచ్చే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మనం పోగొట్టుకోకూడదు, వాళ్ళు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మన జీవితాంతం ఉంటారు అనే నీతి కథలో అర్థం. సో మనమందరము కూడా మనం ప్రేమించే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో మాట వల్ల కానీ, క్రియ వల్ల కానీ, చూపు వల్ల కానీ ఎట్టి పరిస్థితులు మన వాళ్ళు దూరం చేసుకోవద్దు. అందరము కలిసి చక్కగా హ్యాపీగా ఉంటేనే రిలేషన్షిప్ బాగుంటుంది, మనం కూడా హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.